అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన టీడీపీ పొత్తులు చాలా ఆహ్లాదంగా సాగుతున్నాయి. తొలి జాబితా కూడా విడుదలైంది. ఆ జాబితాలో ఈరోజు పేరు రాలేదని ఆవేదన మీకు ఏమైనా ఉందా? ఆయన చేసిన వారికి చంద్రబాబు నాయుడు గుర్తిస్తాడని నమ్మకం మాకు ఉంది. తెలుగుదేశం పార్టీ టికెట్ నాకే వస్తుందని పూర్తి నమ్మకంతో నేను బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సుముఖ చూపిందే, లేకపోతే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈ 2024 ఎన్నికలు గెలవడానికి సుముఖ చూపి? పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సహనంతో, చాలా ఓర్పుతో, ఎవరు ఎంత రెచ్చగొట్టినా సరే ఆయన రెచ్చిపోకుండా, ఆయన కూడా నా స్థాయి ఏంటో నాకు తెలుసు, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు కాబట్టి జనసేనకి టిక్కెట్ ఏదైనా కేటాయిస్తే అది ముందు వరుసలో పాతపట్నం వినిపిస్తుంది. అది దాన్ని స్వాగతిస్తారా? ఒకవేళ అదే పరిస్థితి కానీ వస్తే రాజకీయాలకి నమస్కారం పెట్టి రాజకీయాల నుంచి తప్పుకుంటాం తప్ప ఈ కలవటోళ్ళు ఎప్పుడు కూడా. కలమటి కుటుంబానికి పాతపట్నం నియోజకవర్గానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఈ నియోజకవర్గం ప్రజలు 6 సార్లు వారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధికి తనదైన శైలిలో వారి తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను ఈరోజు కృషి చేశారు. అందులో భాగంగా 5 పర్యాయాలు కలమట మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించిన తన వారసుడిగా కలమట వెంకట్రావు 2014లో గెలిపించిన నియోజకవర్గం ప్రజలు 2024లో ఆయన అభ్యర్థిత్వాన్ని ఏ విధంగా వారు దోహదపడతారో, ఈరోజు ఓటర్లు తనను ఏ విధంగా గెలిపించుకుంటారో అన్న విషయం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట్రావు అంటున్నారు. చూస్తే ఈరోజు జనసేన టీడీపీ పొత్తులు చాలా ఆహ్లాదంగా సాగుతున్నాయి. తొలి జాబితా కూడా విడుదలైంది. ఆ జాబితాలో ఈరోజు పేరు రాలేదని ఆవేదన మీకు ఏమైనా ఉందా? ఏం లేదండి. గత 5 సంవత్సరాలుగా పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకొని, కార్యకర్తల్ని కేడర్ని కాపాడుకొని, పార్టీ ఏ విధమైన కార్యక్రమం ఇచ్చినా చేస్తూ, నా కార్యకర్తలతో చేయిస్తూ ఈ శ్రీకాకుళం జిల్లాలో నెంబర్ 1 స్థానంగా ప్రతి కార్యక్రమం నిలిచాను. అలాగే మొన్న భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమం కూడా ఈ జోన్ 1 5 జిల్లాల్లో సెకండ్ పొజిషన్లో పాతపట్నం నియోజకవర్గం నిలిపాను. అది నాకు చాలా గౌరవంగా ఉంది. పార్టీ కోసం నేను కానీ మా అబ్బాయి సాగర్ కానీ ఇద్దరం కూడా రాత్రి పగలనకుండా కష్టపడి పనిచేశాం. కాబట్టి పని చేసిన వారికి చంద్రబాబు నాయుడు గుర్తిస్తాడని నమ్మకం మాకు ఉంది. తెలుగుదేశం పార్టీ టికెట్ నాకే వస్తుందని పూర్తి నమ్మకంతో నేను ఉన్నాను. చూస్తే ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండకు జనసేన కేటాయించారన్న వార్త తెలిసిన తర్వాత పాతపట్నం నియోజకవర్గం ఓటర్లు కావచ్చు, టీడీపీ ఆశావాహులు కావచ్చు, అదొక శుభపరిణామంగా భావిస్తున్నారు. అదేం లేదండి, శుభపరిణామం కాదు. మరి పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు మనం కోల్పోవలసి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ రాక్షస ప్రభుత్వాన్ని, ఈ వైఎస్ఆర్ పార్టీ రాక్షస ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మేము తెలుగుదేశం పార్టీతో కలిసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఏ రోజైతే ఆయన చెప్పుకొని వచ్చారో దాన్ని మేము స్వాగతించి ఆయనే ముందుకు వచ్చినప్పుడు పొత్తుల్లో భాగంగా మనం కలియడం అవసరమని భావించి మా అధినేత నిర్ణయం తీసుకున్నారు. దానికి మేమందరం అంటే అందరం కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడానికి మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. చూస్తే కనుక అంటే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం జనసేన టీడీపీ ఇప్పుడు పొత్తులతో మరో మిత్రుడు బీజేపీ పరంగా కూడాను దేశ ప్రధాని చంద్రబాబు నాయుడిని పిలిచి మరీ ఈరోజు పొత్తు కోసం ఆహ్వానించి ఇవి శుభపరిణామంగా మనం తీసుకోవచ్చు. 100% అండి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ విమోచన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. భవిష్యత్తులో కూడా మోడీ గారు మళ్ళీ 3వసారి కూడా ప్రధానమంత్రి అవుతారనే ఆశలు మరి దేశ ప్రజలందరిలో ఉన్నాయి. దానిలో భాగంగా రేపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మనకి జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు 11 లక్షల 12 లక్షల కోట్ల రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి రేపు బయటకు పోతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వంతో సహకారం అవసరమని భావించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి నిర్ణయం తీసుకున్నారు. మరి దీనికి కూడా మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే రేపు మేము కూడా సూపర్ 6 అని లేకపోతే బీసీ డిక్లరేషన్ అని చెప్పి చాలా హామీలు ఇచ్చి ముందుకెళ్తున్నాం. ఈ హామీలను నెరవేరాలంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. అది నిర్ణయం 100% కరెక్టు. ఈవేళ
ఆయన ఏదైతే అప్పులు చేశాడో మళ్ళీ మేము అప్పులు చేసి పంచడానికి లేము. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కేవలం మళ్ళీ రాష్ట్రంలో అభివృద్ధి చేసి దాని రూపంగా వచ్చే సంపదని సంపద సృష్టించి సంపదనేమో ప్రజలకి మరి సంక్షేమం కింద ఇవ్వడానికి, అభివృద్ధి చేయడానికి మేము సిద్ధం తప్ప అప్పులు చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో కావలసిన అవినాభావ సంబంధాలు మాకు కొత్త మిత్రులేం కాదు, పాత మిత్రులే. 2014 నుంచి మేము పాత మిత్రులుగా ఉన్నాం. కొన్ని అభిప్రాయ భేదాల వల్ల విడిపోయిన తప్ప మరొకటి కాదు. కాబట్టి మళ్ళీ మేము కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం చూస్తే కనుక బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సుముఖత చూపిందే, లేకపోతే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈ 2024 ఎన్నికలు గెలవడానికి సుముఖత చూపింది? ఇద్దరికీ కావాలి. మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడుకి మోడీ అవసరం ఉంది. ఇద్దరు కలిపి అనుకుని చేసిందే తప్ప మరి ఒకరికొకలని కాదు, అందరం కలిపే నిర్ణయం చేశాం. మరోసారి పొత్తులు 2014 ఎన్నికల్లో టీడీపీకి అధికారం రావడానికి ఆ రోజు పొత్తుల్లో భాగంగా సీట్లు తీసుకున్నది బీజేపీ. జనసేన మాత్రం సీట్లు అడగకుండానే కేవలం పొత్తు ధర్మాన్ని కాకుండా కేవలం టీడీపీ గెలుపు కోసమే ఆ రోజు పవన్ కళ్యాణ్ త్యాగం చేసి ఈ ఒక్క సీటు కూడా తీసుకో. ఈసారి మాత్రం 2 పార్టీలు కూడా సీట్లు తీసుకుంటున్నాయి. ఆ సీట్ల ప్రకటన కూడా జరిగిపోయింది. ఇది టీడీపీకి దోహదపడే అంశంగా తీసుకోవచ్చా, లేకపోతే 170 అంటే 170 నియోజకవర్గాల్లో తమదైన శైలిలో ఎమ్మెల్యేలను గెలుచుకొని టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఈ పొత్తులు ఏమైనా ఆటంకాలు? ఏం కాదండి. వైసీపీతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు విముక్తి కలిగించడానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలకు అందరూ స్వాగతిస్తున్నారు. మీకు 99 సీట్లు ఒకేసారి ప్రకటించిన పార్టీ ఏదైనా ఉందా మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు 99 సీట్లు ఎట్ ఏ టైం ప్రకటించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అక్కడ ఏమి రియాక్షన్ లేదు. మీరు చూశారు 99 సీట్లో కూడా ఒకటే అరా ఎక్కడో ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి, మనస్తాపాలు ఉంటాయి. వాళ్ళకి సర్ది చెప్పుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సహనంతో, చాలా ఓర్పుతో, ఎవరు ఎంత రెచ్చగొట్టినా సరే ఆయన రెచ్చిపోకుండా, ఆయన కూడా నా స్థాయి ఏంటో నాకు తెలుసు, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఈవేళ వైసీపీకి పారిపోయారని ఆయనే కామెంట్ చేశాడు. అంటే ఉచిత సలహాలు కూడా ఎటువంటి పరిస్థితులు ప్రభావం చూపిస్తాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది అందరి వైసీపీ విముక్త రాష్ట్రం తయారు చేయడానికే వీళ్ళందరూ 3 పార్టీలు కూడా కలిపి తీసుకున్న నిర్ణయం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తున్నారు. చూస్తే ప్రస్తుతం శ్రీకాకుళంలో పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీల్లో గనక జనసేనకి టిక్కెట్ ఏదైనా కేటాయిస్తే అది ముందు వరుసలో పాతపట్నం వినిపిస్తుంది. దాన్ని స్వాగతిస్తారా? మీకు ఒక మాట అండి, మీరు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో నాకు తెలియదు. 24 సీట్లకి 24 సీట్లు ఏ సీట్లో ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు పొత్తులు మళ్ళీ ఎక్కడ పెరుగుతాయండి? అది అసందర్భమైన క్వశ్చను. 24 సీట్లు వాళ్ళకి ఏవి కేటాయించారో ఆ 24 సీట్లలో కూడా ఏవేవి పోటీ చేస్తామంది ఆల్రెడీ జనసేన పార్టీ వాళ్ళు ప్రకటించేశారు. దీనికి వేరేగా కొత్తగా పాలకొండ నియోజకవర్గాన్ని జనసేన కేటాయించిన నేపథ్యం అక్కడ సరైన కేడర్ కానీ అటువంటి అర్హతైనటువంటి నాయకుడు కూడా లేని నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆ 3 నియోజకవర్గం రాజం, ఎచ్చెర్ల, పాలకొండ కూడా పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి కనుక పాతపట్నం టార్గెట్ చేస్తే మీకు ఒక మాట ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. దానికోసం మా గడిగడికి మీరు మాట్లాడిన నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. వాళ్ళకి కొన్ని 24 సీట్లను కేటాయించడం డిసైడ్ అయిపోయింది. దానిలో భాగంగా ఇక్కడైతే మట్టుగా జనసేనకి అంత పెద్ద నాయకుడు ఎవరున్నారండి? అంత ఇదేం లేదు. ఆల్రెడీ పాలకొండ అనేది డిసైడ్ అయిపోయింది. కాబట్టి పాతపట్నం అని క్వశ్చనే రాదు. దానికోసం ఆలోచించక్కర్లేదు. నిర్వాసితులు చాలామంది మైగ్రేట్ అయిపోయారు. 2014లో అంతలా ఆదరించినటువంటి ఆ నిర్వాసితుల ఓట్లు ఈరోజు ఇక్కడ ఈ పాతపట్నం కాన్స్టిట్యున్సీతో కలివిడిగా ఉన్నాయి. 100% అండి. నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి పక్కాగా మోసం చేశాడు. 2013 చట్టం ఇస్తానని చెప్పి మరి రెడ్డి శాంతి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా నమ్మించి మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ యూత్ ప్యాకేజ్ రూపాయన 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది, నిర్వాసితులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది, ఆదుకోవాలని చెప్పి తప్పకుండా ప్రత్యేకంగా ఒక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఒక ప్రత్యేక ప్యాకేజీని రిలీజ్ చేస్తామని చెప్పారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వంశధార నిర్వాసితులకు న్యాయం చేస్తారు తప్ప మరొక పార్టీ చేయదని మొన్న ఈ వంశధార 2013 చట్టం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి చేసిన అబద్ధానికి
అది సాక్ష్యంగా నిలబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నివసిదారు నివాసులకు ఆదుకుంటుందన్న నమ్మకం, పూర్తి నమ్మకం వాళ్ళకే కలిగింది. 2014లో సెంటిమెంట్ రూపంలో ఈరోజు పార్టీ మారినటువంటి రమణ ఆ రోజు ఆ పార్టీలో గెలిచారు. 2024లో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో టీడీపీని పోటీ చేస్తున్న రామమూర్తికి ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్? మెజారిటీ అన్నది మనకొక 4-5 రోజుల్లో, వారం రోజుల్లో తెలుస్తుంది ఎంతవరకు వస్తుందో. మీకు ఎందుకంటే రాజకీయాల్లో క్షణాక్ష మార్పులు ఉంటాయి. 2019లో నన్ను ఓడించిన ప్రజలే ఈవేళ నన్ను స్వాగతం పలుకుతున్నారు. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకున్నారు. మీరు రాకముందు ఒక ట్రైబల్ విలేజ్ నుంచి ఒక 50 మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా మేము చేసిన తప్పు 2019లో చేసాం బాబు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము మీకే చేస్తాం, మీరు రండి మా ఊరిని పిల్లడానికి వచ్చారు. ఈవేళ ఈ నియోజకవర్గానికి, పాతపట్నం నియోజకవర్గానికి కలమట మోహన్ రావు మా నాన్నగారు 5 సార్లు, నేను ఒకసారి ఎమ్మెల్యేలు చేశాం. మేము ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా ఏమి చేసామో చెప్పగల సత్తా మాకుంది. ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు మేము చేసాం. ఈవేళ కూడా గుండె మీద చేసుకొని మేము నిస్వార్థంగా రాజకీయాల్లో చేస్తున్నాం. ఏ రోజు ఎవరికి ఇలాగడిగే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే 10 రూపాయలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాం తప్ప ఎవరి దగ్గర రూపాయి తీసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ అదే పరిస్థితి కానీ వస్తే రాజకీయాలకి నమస్కారం పెట్టి రాజకీయాల నుంచి తప్పుకుంటాం తప్ప ఈ కలమట వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగ చెయ్యుండే పరిస్థితి ఉండబోదు, రాకూడదని నేను భగవంతుడికి కూడా కోరుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం ఈ నియోజకవర్గంతో ఆ కుటుంబంగా ఉన్నటువంటి సత్సంబంధాలు 6 పర్యాయాలు తన తండ్రిని 5 సార్లు, అదేవిధంగా తను కూడా గెలిపించింది. 2014లో ఆ రోజు ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ మారినా కూడాను తను గెలిపించిన ప్రజలు 2019లో తను ఓడించిన వారే ఈరోజు తన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. 2024లో వైసీపీ రైతు ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలన్నటువంటి ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ప్రభుత్వం రావడం తథ్యం. పాతపట్నం నియోజకవర్గంలో మెజారిటీ విషయంలో మాత్రం క్షణం మారేటటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ డిజిట్కి ఇంకా నేను ఏకీపించట్లేదు. ఈసారి మాత్రం పాతపట్నం నియోజకవర్గం నుండి గెలిచి మరోసారి అసెంబ్లీని అడుగుపెట్టి 7వసారి కలమట కుటుంబం ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేని రామమూర్తి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.